Shalom everyone. I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష మికెట్స్. మికెట్స్ అంటే అటు తర్వాత లేదా చివరిలో అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 10వ పర్ష. సెఫర్ బెరషీత్ లేదా ఆదికాండంలో ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 7వ అలియ వాక్య భాగములు. బెరషీత్ అనగా ఆదికాండము 43వ అధ్యాయం 30వ వచనం నుండి 44వ అధ్యాయం 17వ వచనం వరకు. యోసెఫ్ బెన్యామీన్ను చూసి భావోద్వేగానికి లోనై ఏడుస్తాడు. తిరిగి వచ్చి సోదరులను వయసు క్రమంలో కూర్చోబెట్టి బెన్యామీనుకు 5 ఎక్కువ భోజనం పెట్టి అందరినీ సంతోషంగా భుజింపజేస్తాడు. మరునాడు ఉదయాన యోసెఫ్ రహస్యంగా ఆజ్ఞాపిస్తాడు, సంచులు ధాన్యంతో నిండుగా నింపండి. ప్రతి ఒక్కరి వెండి తిరిగి సంచిలో పెట్టండి. నా వెండి గిన్నెను బెన్యామిన్ సంచిలో దాచండి. సోదరులు బయలుదేరగానే గృహ నిర్వాహకుడు వెంటపడి, మంచి చేసిన మాకు చెడు ఎందుకు చేశారు? నా యజమానుడు దివ్యం చేసే గిన్నె ఎవరిది అని ఆరోపిస్తాడు. సోదరులు, ఎవరిదైతే వాడు చావు, మిగతా వాళ్ళు బానిసలవుతాం అని ధీమాగా చెప్తారు. పెద్దవాడి నుండి చిన్నవాడి దాకా తనిఖీ చేయగా గిన్నె బెన్యామిన్ సంచిలో దొరుకుతుంది. సోదరులు బట్టలు చింపుకొని నగరానికి తిరిగి వస్తారు. యెహూదా ముందుకు వచ్చి, మేమంతా నీ దాసులమే అని అంటాడు. యోసెఫ్, గిన్నె ఎవరిదో వాడొక్కడే నా దాసుడు, మిగతా వాళ్ళు తండ్రి దగ్గరకు సమాధానంగా వెళ్ళండి అని చెప్తాడు. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.